పరమేశ్వరీ నమ. నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమ. అందరికీ నమస్కారం అండి. ధనుర్మాసంలో 28వ రోజు 28వ పాసురంలో ఆండాళ్ళమ్మ 3 ముఖ్యమైన అర్హతల గురించి చెప్తారండి. 27వ పాసురంలో ఆండాళ్ళమ్మ మిగతా గోపీలు స్వామివారిని 3 బహుమతులు అడుగుతారు. బహుమతులు ఆ కృష్ణయ్యని అడుగుతారు. అప్పుడు కృష్ణయ్య మీకు ఏ అర్హత ఉంది అని, అంటే ఒకటి పొందాలి అంటే దాన్ని సాధించుకునే అర్హత ఉండాలి. మీకు ఏ అర్హతతో ఈ బహుమతులు అడుగుతున్నారు అంటే, అప్పుడు అమ్మవారు 3 ముఖ్యమైన అర్హతల గురించి ఈ 28వ పాసురంలో ఎలా చెప్తారో మనందరం చక్కగా తెలుసుకుందాం. கரவைகள் பின் சென்று காணும் சேருந்துன்போம் அறிவொன்றுமில்லாத ஆழிக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவே நமக்கு இங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளோம் அம்பினாள் உந்தன்னை சிறுபேரழைக்கனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை ఏలోరెంబావాయ్. మొదటి అర్హత ఏంటి అంటే, ఆండాళ్ళమ్మ అందరి గోపీలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మమ్మలు, తాతలు అందరూ కూడా యాదవులండి. అంటే చక్కగా గో సంరక్షణ చేసుకుంటూ మహాలక్ష్మి స్వరూపమైన గోవుల్ని చాలా చక్కగా చూసుకుని వాటిని మంచిగా ఆరోగ్యంగా పెంచి వాటి నుంచి వచ్చే పాలు తీసి, అంటే ఇదంతా కూడా అందమైన ప్రపంచం అన్నమాట. ఇలాంటి యాదవ ప్రపంచంలో పుట్టిన వాసుదేవ, నువ్వు మా ప్రపంచంలో పుట్టావు అని, అందుకనే యాదవుడుగా నువ్వు కూడా యాదవుడివే, నువ్వు యాదవుడిగా మాకు ఈ బహుమతుల్ని ఇవ్వాలి అంటారు. రెండో అర్హత ఏంటి అంటే, ఆ కృష్ణుడికి ఎలాంటి తప్పులు చేయరండి. ఆయన చెయ్యరు, ఇంకొకరితో చెయ్యనివ్వరు. కానీ మన మనుషులందరం కూడా అజ్ఞానులం. ఒక్కొక్కసారి తప్పులు చేసేస్తాము. దేవుడిని చేరుకోవడానికి పెద్దగా ఆలోచించే శక్తి ఉండదు మనకి, అల్పజీవులం. ఓ వాసుదేవ, మమ్మల్ని ముందుకు నడిపించే జగన్నాథ, మాలో ఉన్న తప్పులన్నీ తీసేసి మంచి గుణాల్ని నింపే వాసుదేవ అని ఇది రెండో అర్హత కింద చెప్తారు. అప్పుడు కృష్ణులు వారు నవ్వుతారు. ఆండాళ్ళమ్మ, ఆ గోపికలు చాలా తెలివిగా చెప్పారు. అసలు మీ యాదవ ప్రపంచంలో నేను పుట్టడము అది మీకు మంచిదైందా, నాకు మంచిదైందా, మీకు ఉపయోగపడిందా, నాకు ఉపయోగపడిందా అని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ఆండాళ్ళమ్మ ఏం చెప్తారు, స్వామి, మేము మా ప్రపంచంలో ఆవులు, గడ్డి, ఇవన్నీ అడవిలో చిందరవందరగా ఉండేది. అలాంటి ప్రదేశంలో కూడా ఒక కాంతి రూపంలో మీరు ఉద్భవించారు. ఇది నిజంగా మా అదృష్టం. నేను మొదట అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంటారు. అప్పుడు స్వామి ఇంద్రుడు కురిపించిన భారీ వర్షాలు, పిడుగుల వల్ల గోకులంలో ఉన్న అందరి యాదవుల్ని మీరు చిటికెన వేలతో గోవర్ధనగిరి ఎత్తి అందరి యాదవుల్ని కాపాడారు. 7 రాత్రులు 7 పగళ్ళు ఈ కొండని చిటికెన వేలతో పట్టుకుని గోవర్ధనగిరి దారి అయ్యారు స్వామి. ఈ యాదవులందరినీ కూడా మీరు మమ్మల్ని రక్షించారు అంటారు. అప్పుడు మళ్ళీ కృష్ణయ్య నవ్వుతారు. 26వ పాసురంలో 27వ పాసురంలో మీరందరూ కూడా గోవిందా అని ప్రేమగా పిలిచారు. కానీ ఎక్కడా ఇలాగా గోవర్ధనగిరిదారి అని ఎందుకు పిలవలేదు అంటే, అప్పుడు ఆండాళ్ళమ్మ ఇలా చెప్తారు, స్వామి, మేము అల్పజీవులము, అజ్ఞానులము. మీ అంత జ్ఞానము మాలో లేదు. మీ మీదున్న అతీతమైన ప్రేమ,
మిమ్మల్ని దగ్గర నుంచి చూసిన తర్వాత ఆ ఆరాటంలో ఏదైనా తెలియక తప్పుగా మాట్లాడుంటే మీరు తండ్రి మేం బిడ్డలము మమ్మల్ని క్షమించండి అని మూడో అర్హత అంటే స్వామిని 9 రకాలుగా పొగుడుతారు. మీరే పిత అంటే మీరే మా తల్లిదండ్రులతో సమానం, మీరే మమ్మల్ని రక్షించే జగద్గురువు, మీరే మమ్మల్ని ముందుకు నడిపించే మా గురువు అండి. అంటే ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నది కేవలం గురువు ఆ శిష్యుడికి చెప్తారు. అందుకనే మీరే మా గురువు, మీరే మా భర్త, తాళి కట్టిన భర్త, మీరే మా గమ్యం, మీరే మా ఆధారం, మీరే మా గతి, మీరే మా భోక్త అని ఇలా 9 పేర్లతో ఆ కన్నయ్యని పొగుడుతారు. ఇది మూడో అర్హత అండి. ఇవన్నీ విన్న కృష్ణయ్య ఎంతో మురిసిపోతారు. ఈ 28వ పాసురం తాలూకా ఆంతర్యం ఏమిటి అంటే ఆండాళ్ళమ్మకి కృష్ణుడి మీద ఎంత భక్తి ఉంది అంటే ఆమె మాటలు స్వామిని ఎంతో ఆనందింపచేస్తాయి. ఆ చక్కనైన మాటలు ఇంకా వినడానికి అమ్మని వేరే వేరే రకాలుగా ప్రశ్నిస్తారన్నమాట. అమ్మ మాటలు స్వామికి ఎంతో మనోహరంగా ఉంటాయి. ఇంత మంచి మాటలు విన్న ఆ జగద్గురువు కృష్ణయ్య వాళ్ళు అడిగిన కోరికలు వస్తువుల్ని స్వామి నవ్వుతూ వాళ్ళకి ప్రసాదిస్తారు. ఇదండి 28వ పాసురం తాలూకా అర్థం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.